తాజా అంశాన్ని చూస్తున్న విలేకరిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విలేకరిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విలేకరిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, తెలంగాణ కోర్టు విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? పహాడి షరీఫ్ లో ఉన్న మోహన్ బాబుకు సంబంధించిన ఫామ్ హౌస్ లో ఈ నెల 10వ తేదీన చేసుకున్న ఘటనకు సంబంధించి అక్కడ పహాడి షరీఫ్ పిఎస్ లో కేసు నమోదైంది. ఈ ఘటనలో న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన ఓ ఛానల్ విలేకరిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతను ఆసుపత్రిలో చేరి చికిత్స కూడా తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పహాడి షరీఫ్ పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దాని ప్రకారం పోలీసులు అతను మోహన్ బాబుకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే పహాడి షరీఫ్ పిఎస్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి, అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా తదుపరి దర్యాప్తు చేయకుండా పోలీసులను ఆదేశించాలని చెప్పి కూడా మోహన్ బాబు తన పిటిషన్ లో కోరారు. దీనికి సంబంధించి హైకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ కె లక్ష్మణ్ ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించారు. దీనికి సంబంధించి మోహన్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక్కడ మోహన్ బాబు ఎవరైతే గాయపడ్డారో ఆ వ్యక్తి గతంలో పరిచయం కూడా లేదు. విలేకరు ఎవరైతే ఉన్నారో అతను కనీసం మోహన్ బాబుకు తెలియదని చెప్పి ఈ ఘటన దృష్టిలో పెట్టుకుని అతనిపై హత్యాయత్నం ఏ విధంగా చేస్తారో ఆ పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అంతేకాకుండా మోహన్ బాబు ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలు, అది కుటుంబ గొడవను ఛానల్ అన్ని కూడా పెద్దదిగా చూపించాయి. అసలు సోషల్ మీడియా అంతా కూడా తప్పు ప్రచారం చేశారు. అందులో భాగంగా ఆ సందర్భంలో అతని ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా కూడా కనీసం తెలియదు. అతను ఎవరు బౌన్సర్లతో పాటు అంటే మంచు మనోజ్కు మోహన్ బాబు నడుస్తున్న గొడవల మధ్య మంచు మనోజ్ తరఫున చాలా మంది బౌన్సర్లు ఆశలేశారు. తనకు ప్రాణహాని ఉందనే భయంతో ఆ విధంగా దాడి చేశారు. కానీ అనుకోకుండా జరిగిన ఘటన ఇది హత్యాయత్నం అని చెప్పి కాదని చెప్పి కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోలీసు తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా వాదనలు వినిపించారు. దాడి జరిగిన సందర్భంలో మొదట పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎవరైతే గాయాల పాలయ్యారో ఆ విలేకరి వాంగ్మూలం తీసుకున్న తర్వాత అందులో దాని ప్రకారం సెక్షన్లను మార్చి హత్యాయత్నం కింద సెక్షన్ కూడా నమోదు చేశారని చెప్పి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. అయితే అంతేకాకుండా విచారణకు హాజరు కావాల్సింది, ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దు అని చెప్పి కూడా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే బాధితుడు విలేకరి తరపున కోర్టు కూడా న్యాయవాది కూడా హాజరయ్యారు. ఆయన కూడా వాదనలు వినిపించారు. తీవ్రంగా గాయాలు కావడం వల్ల ఆసుపత్రిలో చికిత్స వెంటనే శంషాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సోమాజిగూడలో యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. చెవి భాగంలో పూర్తిగా అంటే మైకును తీసుకుని కొట్టడం వల్ల చెవి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేసి ఆ తర్వాత ఒక ప్లేట్ కూడా అమర్చారు. చెవిలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఆ విలేకరు ఉన్నాడు. అంతేకాకుండా ఆ విధంగా గాయాలు చేయడంతో పాటు మోహన్ బాబు ప్రస్తుతం అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పి మోహన్ బాబు తరపు న్యాయవాది కోరిన సందర్భంలో విలేకరు తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడం అంటే ఇతను ఇప్పటికే దుబాయ్ కూడా పారిపోయారని చెప్పి కూడా విలేకరు తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత వాదనల సందర్భంగా ఇది జరిగింది. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడున్నాడో చెప్పాలని చెప్పి ఈ విచారణ ఈ రోజుకు వాయిదా వేస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత ఈ రోజు జరిగిన విచారణ సందర్భంగా మోహన్ బాబు దుబాయ్ వెళ్లిన మాట వాస్తవమే. ఆయన మనవడు ఉంటాడు, ఆ మనవడి కోసం అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు. తిరుపతిలో తన
విశ్వవిద్యాలయానికి సంబంధించిన కార్యకలాపాలతో పాటు సినిమాలకు సంబంధించిన కార్యకలాపాలు కూడా పర్యవేక్షిస్తున్నాడు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు అనారోగ్యంతో ఉన్నాడు. ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు. దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా, దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మీకు ఇచ్చామని చెప్పి కోర్టు దృష్టికి మోహన్ బాబు తరఫు న్యాయవాది తీసుకెళ్లారు. గుండె నరాల సంబంధిత వ్యాధితో పాటు కాస్త అంటే లాస్ ఆఫ్ మెమొరీ సంబంధించిన వ్యాధితో కూడా మోహన్ బాబు బాధపడుతున్నారు. కాబట్టి ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కూడా మోహన్ బాబు తరఫు న్యాయవాది కోరారు. కానీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు ఎవరైతే గాయాల పాలయ్యారో ఆ విలేకరుల తరఫు న్యాయవాదులు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదని చెప్పి కూడా వాళ్ళు కోరారు. ఇరువైపుల వాదనలు ముగిసిన తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ మోహన్ బాబు దాఖలు చేసిన ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా ఆ సందర్భంగా ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సందర్భంగా మోహన్ బాబు తరపు న్యాయవాది మరో విన్నపాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ ట్రయల్ కోర్టులో విచారణకు హాజరైతే అదే రోజు బెయిల్ ఇవ్వాల్సిందిగా కింది కోర్టును ఆదేశించాలని చెప్పి కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. కానీ హైకోర్టు మాత్రం దానికి కూడా నిరాకరించింది. దీన్ని బట్టి అంటే మోహన్ బాబుకు చుక్కెదిరైందని చెప్పవచ్చు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కాబట్టి పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హరీష్. ధన్యవాదాలు శ్రీకాంత్.